ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ నెల దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 8వ వాక్యాన్ని ఒకసారి తీసి చూద్దాం. ఇది నీతి సత్యములను బట్టి జరుగును. వాగ్దానం మీద చేతులుంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి ప్రభువా, యెరూషలేము నివసించుటకై వారిని తోడుకుని వచ్చేదనని ఈ నెల వాగ్దానం ఇచ్చావు. నీ ప్రజలు ఎక్కడెక్కడైతే నీ సన్నిధిని పోగొట్టుకుంటున్నారో, ఎక్కడైతే నీ మహిమకు దూరం అవుతున్నారో వారందరినీ ఈ నెల మొదలుకుని వారిని తోడుకుని రండి ప్రభువా. యెరూషలేములో నివసించే భాగ్యం, యెరూషలేములో నివసించుట ద్వారా వారికి కలిగే దీవెనలు మెండుగా ఈ నెలలో సమృద్ధిగా దయచేయండి. వాగ్దానాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రం. వాగ్దానాలు దాచిన ప్రతి మేలు, ప్రతి దీవెన ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు ప్రశస్త నామములో అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ నెల ఒక అద్భుతమైనటువంటి మాట ప్రభు మనకిచ్చారు. ఏంటంటే, వారు నాకు ప్రజలై ఉంటారు, నేను వాళ్ళకి దేవుణ్ణై ఉంటా. ఎవరికి అంటే, ఎవరినైతే ఆయన యెరూషలేమునకు తోడుకుని వస్తాడో, నేను వారిని యెరూషలేములో నివసించుటకు నేను వారిని తోడుకుని వచ్చెదను. ఆమేన్. అది వాగ్దానం. తోడుకుని వచ్చెదను. దేవుడు తన ప్రజలనట తోడుకుని వస్తాడట. ఏ పని నిమిత్తం అంటే, యెరూషలేములో నివసించుటానికి. ఆమేన్, ఆమేన్. యెరూషలేములో నివసించడానికట తన ప్రజలనట ఆయన తోడుకుని వస్తాడట. వారికి ఆయన దేవుడుగా ఉంటాడట. వారు ఆయనకి ప్రజలై ఉంటారట. ఆమేన్. వారు ఆయనకి ప్రజలై ఉందురుగాక. మనమందరం కూడా ఆయా జాతుల్లోంచి, ఆయా సంస్కృతుల్లోంచి, ఆయా ప్రాంతాల్లోంచి మనం దేవుని చేత తోడుకుని ఇక్కడికి రాబట్టబడ్డాం. స్తోత్రం. దేవుడే మనల్ని ఇక్కడ తోడుకుని వచ్చాడు. ఇంకా చెప్పాలంటే భయంకరమైన తుఫాన్లో చాలామంది ఆగిపోయారు. కానీ మీరు దాన్ని దాటుకుని వచ్చారంటే మీ అంతటా మీరు రాలేదు. వింటున్నారా? వంకలు చెప్పాలంటే 1,00,000. ఇంత పెద్ద తుఫాను పెట్టుకుని ఇంక పెద్ద వంకేముంటుందండి? వింటున్నారండి? దీన్ని కూడా అధిగమించి లెక్క చేయకుండా వచ్చారంటే మీ అంతటా మీరు రాలేదు. ఎవరు తెచ్చినట్టు? ఇప్పుడు దేవుడే మిమ్మల్ని తోడుకుని వచ్చారు. స్తోత్రం. రైట్. కొన్ని మంచి మాటలు మీతో చెప్పి ముగిస్తాను, బాగా ఆలకించాలి. యెరూషలేము అనేది బైబిల్లో చాలా విశిష్టమైన పేరే. యెరూషలేము దేవుడు కోరుకున్న పట్టణం. యెరూషలేము దేవుడి కనుదృష్టి కలిగిన పట్టణం. యెరూషలేము దేవునికి ఇష్టమైన పట్టణం. మన భాషలో చెప్పుకోవాలంటే దేవుని సంఘం. యెరూషలేము అంటే అర్థం ఏంటండి? దేవుని సంఘం. ఈ యెరూషలేములో నివసించాలట. విన్నారా? ఆయన తోడుకుని వస్తున్న ప్రజలు ఇక్కడ నివసించడం అంటే స్థిరపడటం. ఏంటి దేవుని ఉద్దేశం? ఏంటి ఆ మాటలో ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది? యెరూషలేములోనే ఎందుకు నివసించాలని ఆయన కోరుకుంటున్నాడు? ప్రియులారా, మీకు చాలా విషయాలు తెలుసు. 122వ కీర్తనలో భక్తుడు చక్కని మాట రాసి పెట్టాడు. ఏంటది? 6వ వాక్యం. యెరూషలేమా, అండర్లైన్. చాలు. ఆమేన్. ఈ మాటలన్నీ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా విషయాలు నేర్చుకోబోతున్నాం. భక్తుడు రాసి పెట్టాడు, యెరూషలేమా
ఓ యెరూషలేమా, నిన్ను ప్రేమించే వాళ్ళందరూ కూడా వర్ధిల్లుదురు. ఆమేన్, ఆమేన్. దైవజనుడు చక్కని మాట రాస్తూ అంటాడు అక్కడ, యెరూషలేము కొరకు, క్షేమము కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన తప్పకుండా చేయాల. అంటే నేను చెప్పే కదా, భూ సంబంధమైన యెరూషలేము ఉంది, ఆత్మ సంబంధమైన యెరూషలేము ఉంది. ఈ రెండిటి కొరకు మనం తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. మీ ప్రార్థనలో అనుదినం భూమి మీద ఉన్నటువంటి ఈ యెరూషలేమును మర్చిపోకూడదు. ఎందుకని? యెరూషలేములో నుండే పరిపాలన జరగబోతుంది రాబోయే రోజుల్లో. ప్రపంచానికి ముఖ్య పట్టణంగా, కేంద్ర పట్టణంగా విరాజిల్లబోతుంది యెరూషలేమే. మరలా ప్రభు చెప్పారు కదా, మీకు తెలుసా? యేసు ప్రభు ఎక్కడ దిగుతాడు తెలుసా? శ్రీహరికోటలోనా? ఎక్కడ దిగుతాడు తెలుసా? యేసు ప్రభు రేపు వచ్చి ఎక్కడ, ఏ ఊర్లో దిగుతాడు తెలుసా? ల్యాండింగ్ ఎక్కడో తెలుసా? సరే, తెలియదుగా, చెప్తానండి. అపోస్తుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయం 9వ వాక్యం నుంచి. యేసు ప్రభు చివరి క్షణాలు, ఆరోహణమై వెళ్ళిపోతున్నటువంటి చివరి క్షణాలు చెప్పి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఒక మేఘము వచ్చి కమ్ముకుని వెళ్ళిపోయింది, కొనిపోయాడు. వెళ్ళుచుండగా ఈ అపోస్తులు, కొంతమంది స్త్రీలండి, అలాగే వైపు అలాగే కళ్ళెత్తి చూస్తుంటే ఇద్దరు దేవదూతలు వచ్చారు. ఇదిగో ఇద్దరు మనుషులు నిలిచి, ఓ గలిలే మనుషులారా, ఇంకా పైకి చూస్తున్నారేంటి? ఈ యేసే ఏ రీతిగా చూచారో ఆమె, ఇదిగో ఈ మాటను బట్టి ఇజ్రాయెల్ దేశంలో ఆ ఒలీవల కొండని చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలన్నీ కూడా కొన్ని ప్రదేశాలని వారి స్వాధీనం చేసుకునే పనిలో జరుగుతున్న యుద్ధాలేనండి. ఏ ఒలీవల కొండ నుంచి ఆయన ఆరోగ్యం వెళ్ళాడో అదే ఒలీవల కొండ మీదకి దిగి వస్తాడు. ఆమె ఆమె క్లియర్ కట్ చరిత్ర, బైబిల్ వాస్తవం, జరగబోతున్న చరిత్ర. ప్రియులారా, యేసు ప్రభు అదే పర్వతం మీద అడుగు పెట్టబోతున్న శుభదినాలు తొందరలోనే మనం చూడబోతున్నాం. మనం బతుకుంటే ప్రియులారా, కొన్ని మంచి విషయాలు లేఖనాల్లోంచి నేర్చుకుందాం. యెరూషలేములో నివసించున్నట్లు వారిని తోడుకుని వస్తానంటంలో, మనందరిని ఆయన తీసుకురావాలనుకుంటున్న ఉద్దేశంలో ఆయన ఆలోచన ఏంటి? మనం లేఖనాల వెలుగులోంచి నేర్చుకుందాం. యెరూషలేం అంటే ఏమనుకున్నాం? దేవుని సంఘం. ఆత్మీయ భాషలో చెప్పాలంటే కనుదృష్టి కలిగింది, ఇష్టమయ్యింది. వింటున్నారండి? ఇక్కడ మొరపెడితే పరలోకానికి వినబడే స్థలం ఈ ఆత్మీయ యెరూషలేం. మీరు ఇంట్లో చేసిన ప్రార్థన కంటే కూడా మందిరంలో మీరు కానీ ప్రార్థన చేసుకుంటే దానికి రిజల్ట్ త్వరగా వస్తుంది. ఆమె హన్నా కూడా ఇంట్లో ఏడ్చింది, ఉపయోగం లేకుండా పోయిందండి. కానీ షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి ఆమె కన్నీరు గార్చి ప్రార్థన చేసింది. వెంటనే జవాబు ఆమెకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, మందిరంలో చేసే ప్రార్థన, ఈ యెరూషలేములో మీరు చేసుకునే ప్రార్థన చాలా విలువైంది. ఎందుకంటే ఆయన అన్నారు కదా, ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. ఆమేన్, ఆమేన్. ఇక్కడ దావీదు భక్తుడు అంటాడు, యెరూషలేమా, నిన్నెవరైతే ప్రేమిస్తారో, వింటున్నారండి, వారేమవుతారు? వర్ధిల్లుతారు. నీ ప్రాకారాల్లో ఏం కలుగుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి వస్తే ఏం కలుగుతుంది?
సంఘంలో మీకేం కలగాలి అమ్మా? బీపీలు పెరగాల. సంఘాలకు వస్తే ఏం పెరగాలి? నెమ్మది కలగాలి. ఆమె ఆమె నమ్మతగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగ చేయువాడే. నమ్మతగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగ చేయువాడే. నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే. నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే. నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సర్వము నెరిగిన సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. హల్లెలూయా. దైవజనుడు ఈ కీర్తనలో ఏమంటాడంటే, యెరూషలేమా నీ ప్రాకారాల్లో మాకు నెమ్మది కలగదు. ఆమె ప్రాకారాల్లో ఏం కలుగుతుంది? యెరూషలేం ప్రాకారాల్లో ఏముంది? రైట్. యెరూషలేము ప్రేమిస్తే మనం వర్ధిల్లాలంటే సంఘాన్ని ఖచ్చితంగా ప్రేమించాం. ఏ సంఘం పడితే ఆ సంఘం కాదు, నీకంటూ ఒక సంఘం ఉండాలి. నీ కొరకు కన్నీరు గార్చి ఒక దైవజనుడు ఉండాలి. నీ కొరకు రాత్రి పగళ్ళు ఆలోచించే ఒక సేవకుడు ఉండాలి. అర్థమవుతుందండి? యెరూషలేమును ప్రేమించిన వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే వర్ధిల్లుతారు. ఆమె సంఘం మీద నీకు ప్రేమ ఉండాలి, సంఘం మీద బాధ్యత ఉండాలి. ఇక్కడ ఓ మంచి మాట చెప్తాను నేను. ఖచ్చితంగా యెరూషలేము కొరకు మనం ఏం చేయాలా? భూ సంబంధంగా ఉన్న యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలా? ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న ఈ యెరూషలేము కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండవది, ఈ యెరూషలేముని ప్రేమించాలి. మూడవది, ప్రాకారాల్లో నిలబడాలి. ఇది 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి మీరు గ్రహించుదురుగాక. ఆమె మరొక మాట కీర్తనకారుడు ఏమంటాడంటే 147వ కీర్తన 2వ చరణం. త్వరగా. యెహోవాయే ఈ యెరూషలేముని కట్టువాడు. 147:2. అక్కడ చక్కని మాట, చాలు మా. యెహోవాయే ఈ యెరూషలేముని కడతాడు. ఆమె ఎవరు కడతారు? యెహోవాయే. దీన్ని మనుషులు కాదు కట్టేది, దీన్ని మనుషులు కట్టలేరు కూడా. వింటున్నారా? యెహోవాయే ఈ యెరూషలేముని కడతాడు. రైట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే 125వ కీర్తన 125వ కీర్తన 2వ చరణాన్ని చదువుదాం. యెరూషలేము చుట్టూ
పర్వతాలు ఉన్నట్లుగా ఆమె యెరూషలేము చుట్టూ ఏమున్నాయి? పర్వతాలు కాచుకుని ఉన్నాయి, యెరూషలేము పాడవకుండా. ఏమండి, ఎన్నో దేశాలు వచ్చి చిన్న దేశం మీద పడుతుంటే ఎలా తట్టుకోగలుగుతుంది ఈ చిన్న దేశం? ఈ చిన్న దేశం ఎలా నిలబడగలుగుతుంది? యెహోవా ఆవరించి ఉన్నాడు గనుక. నేటి వరకండి ప్రియులారా, ఇది మనం గ్రహించాలి. కొన్ని విషయాల్ని లేఖనాలు వెలుగులోకి వెళ్ళి నేర్చుకుందాం. యెరూషలేము అంటే దేవుని సంఘం. ఈ సంఘానికి ప్రజలు తీసుకుని రాబడాలి. ఎలాగా? మీరు కాదు, అలాగని మీరు నిద్రపోయారు కాక, అట్లాగా ఒక్కొక్క వ్యక్తిని దేవుడు సంఘానికి నడిపిస్తాడు. వింటున్నారా? ఈ యెరూషలేములో ఉండదగిన వాడు, నివసించడానికి యోగ్యత కలిగిన వాళ్ళని ఆయన తోడుకుని వస్తాడు. ఆయనే తోడుకుని వస్తాడు. ఈ నెల మొదలుకుని మీరు కళ్ళతో చూస్తారు. ఆమె అందుకని మనం ఏం చేద్దాం? అమ్మా ప్రార్థన చేద్దాం. సరే, ప్రాకారాలు ఇప్పుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రైట్. యెరూషలేములో నివసించటానికి ఆయన ఉద్దేశం. ఎవరు నివసిస్తారు? యెరూషలేములో నివసించటం వల్ల ఏంటి ప్రయోజనం? 4 మాటలు చెప్పి ముగిస్తాను, ఆలకించాలి. చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 20-21 వాక్యాలు చదువుదాం. అమ్మా 20-21 చదవండి. మోషే చెప్పినట్లుగా యెహోషువ ఈ కాలేబు వాటా ప్రకారం హెబ్రోను ప్రాంతాన్ని అప్పగించారు. వింటున్నారా? మిశ్రిత జనం. ఈ యెరూషలేములో యెబూసీయులను, బెన్యామీనుల్ని మాత్రం వీళ్ళు వెళ్ళగొట్టలేదట. ఎవరు? కాలేబు సంతతి వారు. వింటున్నారండి? వాస్తవానికి ఆయన చెప్పారు, ఎవరు వీళ్ళు? పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీలు, ఇలాగా ఈ అన్య ఆచారాలు కలిగిన వ్యక్తులందరూ మీరు పారద్రోలి నేను చూపించిన వాగ్దాన దేశాన్ని మీరు స్వాధీనపరచుకోమని చెప్పాడు ముందు. ఈ బెన్యామీను గోత్రికులుని మాత్రం వీళ్ళు ఏం చేసినారు? కొంచెం వదిలేశారు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళతో కలిసిపోయారు, వీళ్ళ ఆచారాల్లోకి వాళ్ళు వచ్చేసారు, వీళ్ళ పద్ధతుల్లోకి వాళ్ళు వచ్చేసారు కనుక వాళ్ళ వల్ల ఇబ్బంది లేదు కనుక. విన్నారా? అక్కడ రాసున్నమాట, యెరూషలేములో నివసించమంటున్నాడు కదా. ఎందుకు? ఎవరు నివసించాలి అక్కడ? మిశ్రిత జనం. సంఘం అంటేనే మిశ్రిత జనం, మారు మనసు పొందిన వాళ్ళు. వింటున్నారా? మన పద్ధతులకు అలవాటు పడిన వాళ్ళు, మన పద్ధతి నచ్చిన వాళ్ళు. వింటున్నారా? మిశ్రిత జనము నివసించే స్థలం యెరూషలేం. అర్థమవుతుందండి? నానా జాతి, నానా రకాల కల్చర్స్, రకరకాల తిండ్లు తినేవాళ్ళు, రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు. విన్నారా? ఈ యెరూషలేములో ఎవరు నివసిస్తారయ్యా అంటే మిశ్రిత జనము నిలబడతారు. వింటున్నారా? మిశ్రిత జనము నివసించే స్థలమే యెరూషలేం. అర్థమవుతుందండి? ఈ యెరూషలేములో ఎవరు నివసిస్తారండి? మిశ్రిత జనం, మిశ్రితమైన జనం. ఒక జాతి కాదు, మంది ఒక ప్రాంతం కాదు, ఒక అలవాట్లు కాదు, వీళ్ళందరూ కూడా ఒక్క నామమును బట్టే. ఆమేన్. ఇక్కడికి ఎందుకు వస్తున్నాం? నివసించడానికి, తన్నుకోవడానికి కాదు. వింటున్నారా? పదవుల కోసం కాదు, మాకు మైక్ ఇవ్వలేదని కుమ్ములాడుకోవటానికి కాదు. ఎందుకు వస్తున్నావు? నివసించాలా. ఆమేన్. ఇది కనుదృష్టి కలిగిన స్థలం, దేవుడు ప్రాణం పెట్టిన స్థలం, మన కొరకు ప్రాణం పెట్టిన స్థలం. రైట్. ఒకటి, యెరూషలేములో ఎవరు నివసిస్తారు? చెప్పాలా? ఆమె రైట్. ఒకసారి
ఒకసారి దావీదుకి ఒక కోరిక కలిగింది. దావీదుకి ఒక కోరిక కలిగింది. యుద్ధాలన్నీ అయిపోయినాక, సౌలు కుటుంబం అంతా నశించిపోయాక దావీదుకి ఒక ఆలోచన కలిగింది. ఏంటంటే, ఒరేయ్, నా స్నేహితుడు ఉన్నాడు కదా, ఎవరతను? చెప్పరేమండి, అతను చనిపోయాడు కదా, వాళ్ళ తాలూకు ఎవడైనా ఉన్నాడా ఇంకా మిగిలి? విన్నారా? సౌలు కుటుంబానికి నేను సహాయం చేద్దాం అనుకుంటున్నా, దేవుడు నన్ను ఎలా దయదలిచాడో అలాగా దయదలచడానికి ఎవరైనా ఒకడు మిగిలి ఉన్నాడా అని ఎంక్వైరీ చేపించాడు. ఎంక్వైరీ చేపిస్తే తెలిసింది ఏంటో తెలుసా? చదువుదాం. సమూయేలు 2వ పుస్తకం, సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం మొదటి వాక్యం ఒకసారి చదవండి. నేను ఉపకారం చూపడానికి అడిగాను. సౌలు కుటుంబంలో నమ్మకమైన సేవకుడైన సీబా అనే ఒక వ్యక్తి ఉన్నాడని తెలిసింది. అతన్ని పిలిపించారు. ఒరేయ్, నీ పేరైనా సీబా? అవునండి. మరి సౌలు కుటుంబంలో ఇంకెవరైనా ఉన్నారా బతికి పట్టగట్టుకుని ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి నేను ఏదైనా సాయం చేద్దాం అనుకుంటున్నా అంటే, అయ్యా నువ్వేమనకపోతే ఒక మాట చెప్తాను. ఒకడు ఉన్నాడయ్యా, వాడు 2 కాళ్ళు లేనోడు, అవిటోడాడు, కుంటోడాడు. మరి అతనికి ఏమైనా చేయగలవంటే, ఒరే ఉన్నాడా? అయితే పట్టుకురా. ఆమె చదవాల, మాటలు చదవాల. అడగగా 4వ వాక్యం చదువుతున్నారు. సీబా అతను రప్పించాడు. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతుని వచ్చి, విన్నారండి, వరుసకి అల్లుడు అవుతాడు వీడు. విన్నారా? బామ్మర్ది కొడుకు ఏమవుతాడండి? అమ్మా, నాకు పెద్ద వరుసలు రావు, అందుకే అడుగుతున్నా. బావమర్ది కొడుకు ఏమవుతాడు? మేనల్డ్ అవుతాడా? మేనల్డ్ అవుతాడు. చూడండి ఆ రక్త సంబంధ ప్రేమ. ఆ కుంటివాడిని చూసి సాగిలి పడిపోయి ఉంటే రాజుగారు అని చెప్పి, ఒరేయ్ నువ్వు సాగిలి పడకూడదు లే అని చెప్పి దావీదు ఏం చేశాడు? చదవాలి 7వ వాక్యం చదవమా. మెఫీబోషెతు, నువ్వు భయపడకు. ఆమె నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం, వింటున్నారా? నీ తండ్రి అయినా మీ నాన్నను బట్టి అయినా నేను నీకు సహాయం చేస్తాను, ఎందుకంటే అతను నాకు ప్రాణ స్నేహితుడయ్యా. నేను నీకు సహాయం చేస్తాను, మీ పితరుల ఆస్తులు నీకు తిరిగి ఇచ్చేస్తా అని చెప్పి ఏం చేశాడు తెలుసండి? ఆమె చదువుమా, 12 చదువు, 11 కూడా చదవండి. మెఫీబోషెతు రాజకుమారుల్లో ఒక్కడైనట్టుగా, వాస్తవానికి యుద్ధంలో ఓడిపోయినోడు బానిస, యుద్ధంలో అపజయం పొందినవాడు దాసుడు అవ్వాల. బట్ ఇక్కడ చూడండి, దావీదు ఏం చేస్తున్నాడు? రాజకుమారుల్లో ఒక్కడైనట్టుగా రాజు బల్ల యొద్ద, ఆమె చదవాలి 13 వాక్యం. మీరు ఆ మాట అంటే, మెఫీబోషెతు యెరూషలేములో కాపురమున్నంత కాలం, విన్నారా? యెరూషలేములో నివసిస్తే కొంచెం తలపైకి ఎత్తాలి. యెరూషలేములో మీరు ఉంటే రాజుల భోజనం తింటారు. కొంచెం కనెక్ట్ అయిన వాళ్ళు ముఖాలు వెలిగినాయి, కనెక్ట్ కాని వాళ్ళు బలుబులు మాడిపోతున్నాయి. ఏంటన్నారండి?
రాజుతో భోజనం, రాజుల భోజనం. రాజుల భోజనం కావాలొద్దా? రాజుల భోజనం అంటే ఓ పచ్చడి, ఓ రసం, విన్నారా, ఓ పెరుగు, ఇంతేనా? ఆంటీని అడిగితే చెప్తుంది ఎన్ని తింటారో, ఎన్ని ఉంటాయో, ఎన్ని ఐటమ్స్. శ్రేష్టమైన పదార్థాలు మనం తినాలి. విన్నారా? దరిద్రపు తిండిలు తినకండి, నా మాట వినండి. నేను పేదాన్ని, నా దగ్గర ఏమి లేదు అనుకోకండి. విన్నారా? ఆ విధురాలు ఉందే, సారిపతి విధురాలు, రొట్టెలు తింటుందండి బాబోయ్. విన్నారా? అంత నూనె, అంత పిండి. విధురాలే కానీ తిండి దగ్గర ఏం తగ్గట్లేదు. వింటున్నారా? మనం కూడా అండి, మనం ఎవరో తెలుసా? రాజుల భోజనం చేయదగిన వారు. ఆమేన్, ఆమేన్. ఈ మెఫీబోషెతు కుంటోడండి, ఎవడు పట్టించుకోరు. అతను కనికరము చేత ఒక ఇంట్లో దాచబడ్డాడు. కుంటోడు కదా, వీడి మీదకి ఎవరు వస్తారులని. అతడన్నా వారసుడు ఉంటాడు, ఆ ఇంటి పేరు ఒకటి ఉండాలని చెప్పి అతను దాచారు. కానీ దావీదు మనసులో ఒక కోరిక, నేను రాజనీతిని బట్టి చంపాను కానీ కనీసం ఎవడైనా ఉంటే కనీసం ఆ వంశాన్ని నిలబెడదాం అని ఆలోచన పుట్టినప్పుడు ఏ రకంగా ఉపకారం చేద్దాం అని ఆలోచించి అతడు ఒక మంచి నిర్ణయం చేశాడు. ఏంటంటే, నాతో సమానముగా భోజనం చేయాలి. ఆమేన్. నా బల్ల మీద అతను కూర్చోవాలా. విన్నారా? యెరూషలేములో అతడు ఉన్నంత కాలం, చక్కగా రాసుందండి మాట, ఈ యెరూషలేములో నివసించినంత కాలం అతడట రాజు బల్ల యొద్ద భోజనము చేయుచున్నాడు. ఆమేన్. అంటే యెరూషలేము అనేది దిక్కులేని వాళ్ళని ఆదరించే స్థలం. స్తోత్రం, హల్లెలూయా. సంఘం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఆదరించాలి. విన్నారా? దిక్కుమొక్కు లేక కుటుంబాలు సర్వనాశనం అయిపోయి ఎవరితో చెప్పుకోలేక ఆదరణ లేని పరిస్థితుల్లో ఎవరైనా నీ దగ్గరికి వస్తే, దేవుని బిడ్డ నువ్వేం చేయాలి తెలుసా? దేవుని ప్రేమను బట్టి వాళ్ళని, ఆ దిక్కులేని వాళ్ళని ఏం చేయాలా? ఆ మెఫీబోషెతుని దావీదు ఎలాగైతే తన బల్ల మీద కూర్చోబెట్టుకుని తను తినే భోజనం పెట్టి, ఎంతకాలం? సదాకాలం. ఆమె మంటేనండి. యెరూషలేమంటే ఏంటో తెలుసా? దిక్కులేని వాళ్ళని ఆదరించే స్థలం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందండి? యెరూషలేము అంటే దిక్కులేని వాళ్ళని ఆదరించే స్థలం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది మిశ్రిత ఉండే స్థలం యెరూషలేము. రెండవది దిక్కులేని వాళ్ళని ఆదరించే స్థలం యెరూషలేము. ఈ యెరూషలేము అండి, బాగా గమనించండి. యెరూషలేము దిక్కులేని వాళ్ళని ఆదరించే స్థలం. ఆమె మూడవది, ఒకసారి దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు ఒక శ్రీమంతుడండి అతని కడుపు నిండా అన్నం పెట్టి పోషించాడు. విన్నారా? అతని పేరు చెప్పగలరా? ఒక శ్రీమంతుడు అరణ్యంలో అతన్ని పోషించాడు కొంతకాలం, అతన్ని, అతని సైన్యాన్ని. అతని పేరు బెర్జిల్లాయి. చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 31 వాక్యాన్ని చదువుదాం. మరియు ఎంత 80 సంవత్సరాల వయసు కలిగి బహుముసలివాడై వృద్ధుడై ఉన్నాడు. ఓకే, మహనయీములో ఉండగా అతనికి
ఏంటన్నారా, రాజుగారికి భోజనాన్ని పంపుతూ వచ్చేవాడట. దావీదంటే ఈ బర్చిల్లాయికి చాలా ఇష్టం. దావీదు కష్టకాలంలో ఉన్నాడని, శ్రమలో ఉన్నాడని అడగకుండానే అన్నం పెట్టి ఆ కడుపు ఆకలి తీర్చాడు. వింటున్నారండి? ఇతని వయసు ఎంత? 80 ఏళ్ళు, వృద్ధుడు. చూడండి, దావీదుకున్న గొప్ప గుణం ఏంటంటే ఎవరు మేలు చేసినా అతను మర్చిపోడు. ఆమె అన్నం పెట్టినోడిని మర్చిపోలేదు, ఆపదలు ఆదుకున్న వాళ్ళని మర్చిపోలేదు. మనం కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఆపదలో ఉన్నప్పుడు మనకు సహాయం చేసిన వాళ్ళని పొరపాటును కూడా మర్చిపోకూడదు. అంతే కదా? రైట్, చదువుదాం. ఎక్కడ? దావీదు అంటాడు, అయ్యా 80 ఏళ్ల వయసులో ఇక నువ్వేం చేసుకుంటావు? రా, అంతఃపురానికి వెళ్దాం, యెరూషలేముకి వెళ్దాం, రా, యెరూషలేములో నేను పోషిస్తా. ఆమె ఎక్కడో దిక్కుమాలోళ్ళ కాదు, శ్రేష్టమైన స్థలంలో పెట్టి నిన్ను పోషిస్తా అంటే అతగాడేమంటాడు? చాలండి, చాలు, అది వేరే స్టోరీ. మీరు గమనించండి, దిక్కులేని వాళ్ళని ఆదరించే స్థలం యెరూషలేము. అంత మాత్రమే కాదండి, పోషించే స్థలం. ఎలాగా? సమృద్ధితో, ఆమె సంతృప్తితో. విన్నారా? బర్జిల్లయితో, అయ్యా నా ఆకలి తీర్చిన వాడా, ఇక కాలం నువ్వు కష్టపడాల్సిన అక్కర్లా, జీవితకాలం అంతా కూడా యెరూషలేములో నేను పోషిస్తా, నాతో రా అంటాడు దావీదు. విన్నారా? యెరూషలేములోనే నిన్ను పోషిస్తా. ఆమె హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి, సమృద్ధి. చూడండి, ఈ నయోమి బెత్లెహేముని విడిచిపెట్టింది, యెరూషలేముని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కొంతకాలానికి ఏమని ఉంది నయోమి? దేవుడు బెత్లెహేముని దర్శించనని. వింటున్నారా? అక్కడ ఆహారం, ఆ మాట 6వ వాక్యం, రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం చదవాలి. వింటున్నారా? ఈ బెత్లెహేములో ఆహారం, పోషణ. ఆ మాట ఏనండి, వయసు మీద పడిపోతుంది కదా, మమ్మల్ని ఎవరు పోషిస్తారు? ఒకప్పుడంటే సరైన ఆదాయ వనరులు ఉండేవి, పర్లేదు. ఇప్పుడు అన్నీ అడి ఆశలు అయిపోయి ఒంటరిగా మిగిలిపోయా కదా, నన్ను ఎవరు పోషిస్తారు? నా బతికేంటి, నా జీవితం ఏంటి అని కంగారుతో ఈ మాటలు వింటున్నట్లయితే, గుండె నిండా వేదనతో ఇక్కడికి వచ్చి మాట వింటుంటే, దేవుని బిడ్డ నా మాట ఆలకించు. పిల్లరా, నా దేవుని మీద విశ్వసించండి. దావీదే మర్చిపోలేదే. ఆమె అంత అన్నం పెట్టి ఆకలి తీర్చిన వాడిని దావీదు మర్చిపోలేదు. అయ్యా, ఇంత వయసులో నువ్వు ఇంత నాకు సాయం చేసావు, ఇక మీదట ఐ విల్ ఆమె నేను నిన్ను పోషించేదను. యెరూషలేములో పోషణ ఉంది, కరువు అనే మాట లేకుండా. అందుకే మలాకిలో ఆయన అంటాడు, నా మందిరంలో ఎప్పుడే ఉండాలా? చెప్పాలా? మందిరంలో ఏముండాలండి? ఆహారం ఉండాలంటే మీరేం చేయాలి? చూసారా? ఒక్కరు మాట్లాడలేదు, కిక్కురు మంటలేదు. చూసారా? ఆహారం ఉండాలి. అక్కడ వరకు కంఠస్థం బాగానే ఉంది. అసలు చెప్పరా? చెప్పడం కూడా ఇష్టం లేదా? ఆహారం ఉండునట్లుగా అమ్మ వాక్యం చెప్పండి అమ్మ, డబ్బులు అడగట్లేదు నేను. స్తోత్రం. 10వ భాగం నీ కలిగిన దానిలో ఎంత భాగం? 10 భాగాలు వేస్తే 1 భాగం అది. 9 భాగాలు నీయే. ఎదుగు బాధ. చాలామంది దౌర్భాగ్యం ఏంటంటే
9తో పాటు 10 కూడా మింగినందువల్ల ఏమి కనపట్ల అక్కడ. వింటున్నారా? ఆ ఒక్కటి వదులు చూడు, ఆకాశం తెరవబడుతుంది. ఇది నా మాట కాదు, ఆకాశ భూమిని సృజించిన యెహోవా మాట. ఆయన మాట తప్పని వాడు. ఆమె యెరూషలేములో ఏముంది? మిశ్రిత జనం నివసించే స్థలం. యెరూషలేములో దిక్కు లేని వాళ్ళు ఆదరించబడతారు. మీకు ఏ దిక్కు లేదని కంగారు పడకండి, యెరూషలేములోకి రండి. 66వ అధ్యాయం యెషయా గ్రంథం 16. అమ్మా 16ఏనా? భలే గుర్తుంది. రైట్ అదే 13. ఒకని తల్లి అతన్ని, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆదరిస్తాను. ఎక్కడ అదిగో ఆ కోడ్. ఎక్కడ పడితే అక్కడ ఆదరణ దొరకదు. ఆదరణ కూటం అంటారే కానీ ఎంతసేపు ముక్కల మీద ఉంటుందండి కొంతమంది. ఆడు అనవసరంగా వండోడు మూత తీస్తూ ఉంటాడు, ఈ జనం అంతా వెనక్కి తిరిగి చూస్తూనే ఉంటాడు. ఆదరణ కూటంలో ఆదరణే ఉండదు. మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఎవరైనా ఇది చెప్పింది చాలేరు బాబా, కడుపులో గ్యాస్ పెరిగిపోతుంది, తొందర పెట్టండి రా, బస్ టైం అయిపోతుంది అంటారే కానండి ఒక్కడ ఆదరించరండి. మరి ఎక్కడ ఆదరణ? యెరూషలేములోనే. యెరూషలేములో పోషణ ఉంది, యెరూషలేములో ఆదరణ ఉంది. స్తోత్ర, హల్లెలూయా. మరొక మాట చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 'సొలొమోను రాణి గారిని ఒక ఆమెను చేసుకుని ఎప్పుడు తెచ్చాడు తెలుసా? పట్టణానికి. మొట్టమొదట ఏం కట్టాడు? చదవండి అక్కడ వాక్యం. తన నగరును, ఈ తర్వాత యెహోవా మందిరాన్ని, ప్రాకారాలు కట్టాడు, కట్టి ముగించాడు. వింటున్నారండి? అప్పుడు భార్య మీద మనసుకు వెళ్ళింది, భార్య జ్ఞాపకం వచ్చిందని కట్టి ముగించాడు. ప్రాకారాలు కట్టబడాలి, ప్రాకారం కట్టబడాలి. మీకు తెలుసో తెలీదో, ఈ సొలొమోనే ఓ మంచి మాట రాస్తాడు. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వాక్యం. వింటారండి? ప్రాకారం లేకపోతే పట్టణం అంతా కూడా ఏమైపోద్ది? వింటున్నారా? అందుకే రాస్తాడు, ప్రాకారము లేని పట్టణము. వింటున్నారండి? ప్రాకారము లేని పురము, పాడైన పురము ఎంతో, తన మనస్సుని అణుచుకోని వాడు కూడా. వింటున్నారా? ప్రాకారము లేని పాడైన పురం. ప్రాకారం లేకపోతే ఏమవుతుంది? అందుకే సొలొమోను ముందు ప్రాకారాలు కట్టి ముగించాడు, తర్వాత మిగతా వ్యవహారాల్లోకి వెళ్ళాడు. మనం కూడా ప్రాకారములు కట్టబడిన యెరూషలేములో ఉందుముగాక. యెరూషలేము ప్రాకారములు కట్టబడిన పట్టణం.
అంటే తన మనస్సుని అణుచుకోగలిగిన మనసు కలిగిన వాళ్ళు ఈ యెరూషలేములోకి వస్తారు. కొంతమంది కొన్ని ఆలోచనల్ని తప్పించుకోలేరు, కొన్ని ఆలోచనల్ని నెరవేర్చకుండా ఉండలేరు. ఇప్పుడు సినిమాకి వెళ్ళాలని అనిపించింది, మందిరానికి వస్తాడు, సినిమాకి వెళ్తాడు. సినిమా పిచ్చోడు విన్నారండి. వేరే వాళ్ళకి వేరే ఆలోచనలు ఉన్నాయి, వెళ్ళిపోతారంతే. ఆ గుడి ఎప్పుడైనా ఉంటుంది, మళ్ళీ ఆ షో ఉంటుందా పోద్దా, వచ్చే వారం మారిపో షో. విన్నారండి, విన్నారా? తన మనస్సుని అణుచుకునేవాడు కూడా అంతే. ప్రాకారం లేని పాడైపోయిన పురం ఎంతో, తన మనస్సుని అణుచుకోనివాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మనసు అణుచుకోవటం అనేది ప్రాకారం కట్టబడిన అనుభవం. ప్రతి ఇంటికి ఏమి ఉండాలా? కాంపౌండ్ ఉండాలి, ప్రాకారం ఉండాలండి. ఎట్నారా? కొంతమంది ఖాళీ స్థలాలు ఉన్నాయనుకోండి, ప్లాట్లు ఉంటే ముందేం కడతారు? ఆ స్థలం పోకుండా ఆడి ఇటు అటు జరగకుండా ముందు ఏం కట్టుకుంటారు? అమ్మా చెప్పాలా? మన మనసు కూడా ఎంటీగా ఉందనుకోండి, ముందేం కట్టబడాలా? అణుచబడే అనుభవం, కంట్రోల్. కొంతమంది సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. కొంతమంది బీపీ వచ్చినా తట్టుకోలేరు, ఆనందం వచ్చినా. కొంతమంది నవ్వు వస్తే ఆపలేమండి, వాళ్ళు పెటామని కొడతారు. ఆడు నవ్వుకు మన సాగుకు వస్తుంది. వాడు నవ్వు వస్తే పక్కన వాళ్ళు పెటామని కొడతారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉందురుగా. కంట్రోల్ ఉండదండి, అణుచుకోలేరండి. వింటున్నారండి పిల్లలా? ప్రాకారం అనేది సెల్ఫ్ కంట్రోలింగ్. సల్మాన్ కూడా యెరూషలేముకి ఏం కట్టినాడు తెలుసండి? ప్రాకారాలు కట్టి ముగించాడు. ఆమె కట్టి ముగించాలి. మనం కూడా ఈ యెరూషలేము అనేది ఏంటో తెలుసండి? ప్రాకారము కలిగిన పట్టణం. ఈ ప్రాకారం కలిగిన పట్టణం సెల్ఫ్ కంట్రోల్ కలిగిన పట్టణం. ఈ ప్రాకారంలో వచ్చిన వాళ్ళు, నివసించే వాళ్ళు కూడా ఎలా ఉంటారు తెలుసండి? ఎలా ఉండాలో తెలుసా? మనసుని అణుచుకోగలిగిన ఆ అనుభవం, ఆ కంట్రోల్ కలిగిన శక్తి కలుగునుగాక. ఆమె ఆమె చివరి రెండు మాటలు. యెరూషలేములో మిశ్రిత జనం నివసిస్తారు. యెరూషలేములో ఆదరించబడతారు. యెరూషలేములో పోషణ ఉంది. ఏముంది? ఎలాంటి ఆహారం? కరువు లేకుండా. దేశం అంతా కరువు ఉంటుందేమో కానీ ఇక్కడ నీకు ఆ వాక్యానికి ఏమి చెప్పరా? కరువు లేదు. ఆమె వాక్యానికి కరువు లేదు, తిండికి కరువు లేదు. ఎప్పుడు వచ్చినా సమృద్ధిగా మందిరంలో ఆహారం ఉండునుగా. ఆమె ఇది మందిరం, ఇది యెరూషలేము. యెరూషలేము ప్రాకారాలు కట్టబడాలి. యెరూషలేముకి ఏముండాలి? ప్రాకారాలు కట్టబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము అనేది నివసించే పట్టణం. అందుకే ఆయన అంటారు, యెరూషలేములో నివసించుటకు నేను వారిని ఇక్కడికి తోడుకుని వచ్చేదను. ఇక్కడ నడిపించబడుతున్న దేవుని బిడ్డలారా, మీరు ఎందుకు ఇక్కడ దేవుడు తీసుకొస్తున్నారు తెలుసా? ఈ అనుభవాలు కలిగిన ఈ సంఘంలో మీరు నివసించున్నట్లు, ఆమె మీరు స్థిరపరచబడినట్లు ఆయన జనాంగాన్ని ఇంకా తోడుకుని వచ్చునుగాక. జనాంగాన్ని ఆయన తోడుకుని వచ్చునుగాక. జనములను ఆయన ప్రవాహము వలె నడిపించునుగాక.